క్రీస్తు సువార్త వినేవారికి చూసేవారికి కూడా యేసుక్రీస్తు వారి నామంలో నా శుభాది వందనాలు చెల్లించుకుంటున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా శుభాది వందనాలు. మనం ఈరోజు నేర్చుకునే పాఠం వాక్య భాగం, దేని స్థితిలోంచి ఉన్నతమైన స్థితిలోకి దేవుడు మనల్ని నిలబెడతాడు. ఈరోజు నేర్చుకునే పాఠం అదే. దీనునివైన మనం ఉన్నతమైన స్థితిలో దేవుడు మనం నిలబెడతాడు. ఈరోజు వాక్య పాఠం నేర్చుకునేది అదే. మన వాక్యంలోకి వెళ్ళే ముందు, నా పేరు యోహాను. ఈ వాక్యం క్రీస్తు వార్త ఛానల్ పెట్టాం. అనేక మందికి ఈ వాక్యం వినిపిస్తున్నాం. కానీ మీకు ఈ వాక్యం నచ్చినట్లయితే ఇప్పుడే వాక్యం విని ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మనం చిన్న ప్రార్థన చేసుకుండి పాఠంలోకి వెళ్ళిపోదాం. సహోదరులందరికీ కూడా నా వందనాలు చెల్లించుకుంటున్నాను. గడిచిన వారం అంతా మీ అందరి కొరకు నేను ప్రార్థన చేశాను. అనేక మంది కొరకు ప్రార్థనలో కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. కానీ మనం చిన్న పాఠం నేర్చుకునే ముందు ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. కళ్ళు మూసుకోండి అందరం. సకల ఆశీర్వాదాలకి కారణభూతుడైన మా పరలోకమున్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన మీ నామాన్ని బట్టి వందనాలు తండ్రి. ప్రభువా, ఈ మధ్యకాల సమయంలో ఇదిగో తండ్రి, మీ మాటలు చెప్పడానికి కావలసిన జ్ఞానాన్ని నాకు ఇవ్వండి. ఇక వాక్యం చెప్తుండగా అనేక మంది ఈ వాక్యం విని వారి ప్రభువా ఈ వాక్యం వైపు తిరిగే మనసును వాళ్ళకి దయచేయండి. వాక్యం ఎవరైతే చూస్తున్నారో యూట్యూబ్లో అనేక మందికి మంచి ఆశీర్వాదంగా ఈ మాటలు ఉండాలి తండ్రి. మాట్లాడేది మేము కాదు, మీరే ప్రభువా. ఈ వాక్యం అందరి హృదయాలను కదిలింపు చేయండి. ఈ వాక్యం ద్వారా మీరు మాట్లాడి అనేక మందికి ప్రతి ఒక్కరి ఆలోచనలోని మీ మాటలు ఉండాలి తండ్రి. ఈ వాక్యం తండ్రి ఈ లోకమంతా వినే మనసాలకు దయచేయమని. ఈ వాక్యం మాట్లాడేది మీరే ప్రభువా, మేము కాదు. మాట్లాడటానికి కావాల్సిన జ్ఞానాన్ని తండ్రి, కావలసిన జ్ఞానంతో మీ ఆత్మ సహాయంతో మాటలు చెప్పడానికి కావలసిన జ్ఞానాన్ని మీరు దయచేయమని వందనాలు ప్రభువా. స్తోత్రాలు చెల్లించుకుంటూ తండ్రి మీకే స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటూ ఈ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మనం ఈరోజు నేర్చుకునే పాఠం, దీన స్థితిలోంచి ఉన్నతమైన స్థితిలోకి దేవుడిని నిలబెడతారు. మనం నేర్చుకునే పాఠం ఒకటో సామ్యూయేలు, మొదటి సామ్యూయేలు తీయండి. సామ్యూయేలు గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకుందాం. ఈరోజు మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, సామ్యూయేలు గ్రంథం వాక్యం భాగాన్ని చదువుకుందాం. అంతట యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చును, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలం దుఃఖించదు. చాలు. అంటే ఇది ఏంటంటే మన దావీదు కోసం నేర్చుకుంటున్నాం ఈరోజు. ఒక దావీదు చిన్న బాలుడు. సౌలు ఇశ్రాయేలు ప్రజలందరికీ దేశానికి రాజుగా ఉన్నాడు. కానీ దేవుడు సౌలు నిలబెట్టాడు ఒక రాజుగా. కానీ ఇశ్రాయేలు అందరూ కూడా దుఃఖిస్తున్నారు, వీళ్ళందరూ కూడా బాధపడుతున్నారు. కానీ దేవుడు అనుకున్నాడు, ఈ దేశానికి రాజుని చెయ్యాలి, ఒక వ్యక్తి కావాలని దేవుడు మాట్లాడుతున్నాడు. మనం ఇంకా కిందకి 2-3వ వచనం చదువుకుందాం. కానీ దేవుని కార్యములు గొప్పవి, ఆశ్చర్యమైనవి. దేవుడు చేసే ఆలోచనలు గొప్పవి. చదువుకుందాం ఇంకా కిందకి. యెషయా బలియార్పణకు పిలుము. అప్పుడు నువ్వు చేయవలసిన దానిని నీకు తెలియజేస్తుంది. ఎవని పేరు నేను నీకు చెప్పుదును. అతను నీవు అభిషేకించవలనని సెలవీయగా సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చెప్పున బెత్లెహేమునకు వెళ్ళెను. చాలు. అంటే దేవుడు సమూయేలు ప్రవక్త, ఆ దేశాన్ని ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త వచ్చి, దేవుడు వచ్చి, నువ్వు ఒకరిని అభిషేకించాలి, నీ కొమ్ముకి తైలంతో అతన్ని అభిషేకించమంటున్నాడు. ఒక ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు. బెత్లెహేం వెళ్ళు, బెత్లెహేంలో యెషయా అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి 7 కుమారులు ఉన్నారు.
కరసడి వాడైన ఒక కుమారుడు, చిన్న కుమారుడు, అతనే దావీదు. అతను గొర్రెలు కాసుకుంటూ వాళ్ళ అన్నదమ్ముల దగ్గర వాళ్ళకి అయ్యి సహాయం చేస్తూ ఉంటాడు. అతని స్థితి ఏంటి? గొర్రెలు కాయటమే అతను చేసే పని దావీదు. కానీ దేవుడు చెప్తున్నాడు, ప్రవర్తన పంపించి నువ్వు అభిషేకించు, అతని పేరుని చెప్తారంటే ప్రతి వ్యక్తి వస్తున్నాడు ఆయన దగ్గరికి. ఇతన అంటే ఇతన కాదు. మనం ఇంకా కింద చదువుకుందాం, 6వ వచనం చదువు. అక్కడ చెప్తున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. వారు వచ్చినప్పుడు అతడు ఎలియాబును చూసి నిజముగా యెహోవా అభిషేకించిన ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకున్నాను. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతడు రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనిషిని లక్ష్య పెట్టేవాడు యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని త్రోసివేయను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టిన గాని యెహోవా హృదయం లక్ష్య పెట్టిన. అంటే దేవుడు ఈ 7 కుమారులు ఉన్నారు యెష్షయికి. కానీ సమూయేలు ప్రవక్త వచ్చి ఇతన అని దేవుడితో మాట్లాడుతున్నాడు. కానీ అతని రూపాన్ని చూస్తున్నాడు, ఎత్తుని చూస్తున్నాడు. ఎవరో ఈ ప్రవక్త. కానీ దేవుడు అంటున్నాడు, మనుషులు లక్ష్య పెట్టేది నేను లక్ష్య పెట్టను, మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, కానీ నేను హృదయాన్ని లక్ష్య పెడతాను అంటున్నాడు. అంటే హృదయం అంటే మన హృదయం, మన జీవితం ఎలాగుందో దేవుడు లక్ష్య పెడతాడు. మన ఆలోచనలు, మన తలంపులు కూడా దేవుడు తెలుసు. కానీ దావీదు ఒక బాలుడు, కానీ అతను హృదయాన్ని లక్ష్య పెట్టాడు. ఈ చిన్న బాలుడిని అభిషేకించమన్నాడు దేవుడు మాట్లాడగానే వెంటనే ఆ ప్రవక్త వచ్చి ఆ తైలంతో అతను అభిషేకించాడు. దేవుని చెప్పిన మాట ఆయన విని ఆ ప్రతి వ్యక్తులు వచ్చారు. ఇతను కాదంటే ఆ చిన్న కుమారుడైన దావీదు వచ్చి అతన్ని అభిషేకించాడు. ప్రజలు కూడా ఇప్పుడు అంతే. మన వాక్యం ఈరోజు మనం చెప్పుకునే పాఠం ఏంటంటే, దీన స్థితిలోంచి ఉన్నతమైన స్థితిలో దేవుడు మనం నిలబెడతాడు. ఈరోజు వాక్య పాఠం అదే. మన స్థితులు ఎలాగున్నాయో, మన దేవుని యందు ఎలాగున్నామో ఒకసారి మనం పరిశీలించుకోవాలి. మన జీవితం ఎలాగుంది, మనం దేవుని కొరకు మనం బ్రతుకుతున్నామా, లోకానుసారంగా బ్రతుకుతున్నామా, దేవుని ఆలోచనలో ఉన్నామా? కానీ దావీదుగా దేవుని ఆలోచనలో ఉన్నాడు. ఆయన దేవుని యందు భయభక్తులుగా ఉన్నాడు, దేవుని యందు యథార్థంగా నడుచుకున్నాడు. అతని స్థితి ఎలాగుందంటే, ఒక గొర్రెలు కాచుకుంటూ అతని మందలు మేపుకుంటూ ఉండేవాడు. అలాంటి స్థితిలో ఉన్నాడు దావీదు. కానీ దేవుడు చిన్న ఈ బాలుని ఎలాగైనా ఉన్నతమైన స్థితిలోకి తీసుకురావాలని దేవుడు ఆలోచించాడు. ఒక దేశానికి రాజుగా చేశాడు. అతను ఆ ప్రాంతం అంతట్లో కూడా ఒక రాజుగా ఎన్నుకున్నాడు. ఒక దావీదుని అభిషేకించాడు. మనం ఇంకా కిందకి వెళ్తే 10వ వచనంలోకి అక్కడ ఫిలిస్తీన్ల మీదకి యుద్ధం వచ్చేసింది. ఇవన్నీ కూడా నేను చెప్పేస్తాను, సమయం లేదు కాబట్టి. మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, దీన స్థితిలోంచి ఉన్నతమైన స్థితిలో దేవుడు మనల్ని నిలబెడతాడు. అంటే మన స్థితి మనం దేవుని యందు భయభక్తులుగా ఉంటూ యథార్థంగా బ్రతుకుతూ ఆయన యందు మన ప్రవర్తనలో, మన ఆలోచనలో, మన నడవడిలో ఎలా ఉండాలి? యథార్థత, దేవుని యందు భయభక్తులు మనం నడుచుకుంటే దేవుడి నీ స్థితిలో, నీ జీవితంలో ప్రతి విషయంలోని కూడా ఆయన ఉన్నతమైన స్థితిలో మనల్ని నిలబెడతానంటాడు దేవుడు. ఒక దావీదుని ఆయన నిలబెట్టాడు. దావీదు జీవితాన్నే ఆయనకు ఒక ఆత్మ వచ్చింది. అప్పుడు దావీదు మీదకి ఏమొచ్చింది? ఆత్మ. అభిషేకించగానే పరిశుద్ధాత్మ వచ్చింది ఆయనలోకి. ఆత్మ రాగానే ఆయన అడవిలోకి ఒక సింహం వచ్చింది ఆ మంద మీదకి. అప్పుడు ఆ సింహాన్ని కూడా నోరు మూయించి దాన్ని చంపాడు. ఆ శక్తి ఎక్కడిది? దేవుడిచ్చింది. ఒక సింహాన్ని చంపాడు, ఒక ఎలిఫెంట్ని చంపాడు. ఇవన్నీ కూడా ఆయన ఆత్మతో పొందుకున్నాడు కాబట్టి అభిషేకించబడ్డాడు. ఒక ఎలిఫెంట్ వచ్చినా, ఒక సింహం వచ్చినా దాన్ని చంపగలిగాడు. ఒక దావీదు చిన్న బాలుడు, గొర్రెల్ని కాపాడేవాడు. కానీ దేవుడు పక్షాన్ని ఉన్నాడు, దావీదు పక్షాన్ని. అలాగే మన పక్షాన్ని ఉంటాడు దేవుడు. దేవుడు మన పక్షాన్ని నుండి యుద్ధం చేస్తానంటున్నాడు. ఫిలిస్తీన్ల మీదకి యుద్ధం అంటే ఫిలిస్తీన్లు వచ్చేసారు ఇశ్రాయేల్ మీదకి. అక్కడ దేశం అంతా కూడా వచ్చేసారు. గొలియాత్ అని ఒక ఎత్తు ఉన్నాడు. అతను ఏంటంటే 6 మూరల జాయింట్ ఎత్తున్నాడు అతను. ఆ ఎత్తు వచ్చి ఏం చేస్తున్నాడంటే వీళ్ళందరినీ కూడా చంపాలని చూస్తున్నాడు. ఈ ఇశ్రాయేల్ ప్రజలు అందరి మీదకి దండుగా వచ్చేసారు.
కానీ దేవుడు దావీదు అనే ఒక వ్యక్తి, చిన్న బాలుడు వచ్చాడు అక్కడికి. వీళ్ళందరూ కూడా, ఈ సౌలు అనే వ్యక్తులు అందరూ వచ్చారు యుద్ధం చేద్దామని. కానీ వీళ్ళందరూ కూడా భయపడిపోతున్నారు ఆ సైన్యాన్ని చూసి. అప్పుడు దావీదు వచ్చి ఏం చేస్తున్నాడంటే, నేను యుద్ధం చేస్తానంటున్నాడు. ఎవరితో? గొలియాతు తోటి. ఆ యుద్ధం చేసేది నేను కాదు, నా పక్షాన సైన్యములకు అధిపతి యెహోవా ఉన్నాడు నా పక్షాన అంటున్నాడు. ఒక యుద్ధం చేయగలిగాడు అంటే అది ఎవరి? దేవుడు అతని పక్షాన ఉన్నాడు. ఒక గొలియాతు, 6 మూరలు జానెత్తున్న గొలియాతుని ఓడించాడు అతను చిన్న రాయితోటి. ఆయన చిన్న రాయి ఇచ్చుకుని కొట్టగా, చిన్న బెడ్డతో కొట్టగానే ఏమైపోయాడు? తల కింద పడిపోయాడు ఆయన. చిన్న రాయిలు, అలాంటి రాయితో 5 రాయిలు తీసుకున్నాడు, గులకరాలు తీసుకుండి కొట్టగానే ఏమైందంటే గుర్రం మీద తగిలి వెంటనే పడిపోయాడు ఆయన. ఆయన తల నరికాడు. యుద్ధం చేశాడంటే అది ఎవరో? దేవుడు అతని పక్షాన ఉన్నాడు. దేవుడు చేసిన కార్యములు గొప్పవి, ఆశ్చర్యమని, ఆలోచని. ఒక దావీదుని దేవుడు ఉన్నతమైన స్థితిలోకి లేపాడంటే, దీన స్థితిలోంచి ఉన్నతమైన స్థితిలోకి లేపాడు. ఆయన ఒక రాజుగా, ఒక ట్యాక్టర్ బాల్తో ఏం చేశాడు? ఆయన కొట్టాడు. ఆయన 5 రాళ్ళు తీసుకున్నాడు. దేవుని పేరేపులు ఎలా చేసుకున్నాడు అంటే, ప్రార్థన చేసి ఒక రాయి ఇసరగా ఆయన పడిపోయాడు. అంత 6 మూరలు జానెత్తున్న గొలియాతు ఒక చిన్న రాయికి చనిపోయాడు, కింద పడిపోయాడు. అప్పటికి అక్కడే ఖడ్గం తీసుకుండి అతను తల నరికాడు. యుద్ధం నాది కాదు, యెహోవాది అన్నాడు అంతే. కానీ దేవుడు అతని పక్షాన్ని ఉన్నాడు. దావీదు పక్షాన్ని నుండి యుద్ధం చేశాడు. ఆ దేశాన్ని అంతా కాపాడాడు. ప్రజలందరినీ కూడా, ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా భయపడిపోయారు. ఫిలిస్తీన్లందరూ కూడా దండుగా వచ్చేసారు. కానీ దేవుడు వాళ్ళ పక్షాన్ని నుండి, దావీదు పక్షాన్ని నుండి యుద్ధం చేశాడు. ఆ దేశం అంతటికి కూడా రాజుగా నియమించాడు. ఒక దావీదు అభిషేకం పొందుకోవటం, ఉన్నతమైన స్థితిలోకి దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడు దీవిస్తాడు. ఎందుకంటే మన అందు దేవుడు మనకు తోడుగా ఉంటానంటున్నాడు. మనం ఆయన భయభక్తులుగా ఉంటూ యథార్థంగా బ్రతుకుతూ ఆయన ఎందు మన ఆలోచనలు, ఈ లోకంలో ఉన్న చెడు అలవాట్లు, పాపము, ఏలుబడి చేసే పాపానికి మనం దూరంగా బ్రతికి దేవునికి మనం దగ్గరగా బ్రతికితే మన స్థితులు, మన పరిస్థితులు కూడా దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్తాడు. నిన్ను నన్ను కూడా. ఎందుకంటే మనం ఆయన యందు మనం ఉన్నాం, మన యందు ఆయన ఉంటాడు. నా యందు మీరును, మీ యందు నేనును ఉన్నాను, మీకు ఏది ఇష్టమో అనుగ్రహించబడుతుందని దేవుడు యోహాను సువార్తలో చెప్పాడు. అంటే మనకి ఏది ఇష్టమైన అనుగ్రహించబడాలంటే ముందు మనం ఏముండాలి? మన దేవునిలో ఉండాలి. దేవునికి దగ్గరగా జీవిస్తే మనకి ఏది ఇష్టమైనా అనుగ్రహించబడుతుంది. మనం దేవుని యందు ఎలా ఉండాలి? భయభక్తులుగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. మన దేవుని వాక్యంలో దగ్గరగా బ్రతకాలి. లోకానుసారమైన పాపమైన దగ్గర అలాంటి వాటికి దూరం అయిపోవాలి. మన దేవుని యందు భయభక్తులుగా ఉండాలని, యథార్థంగా మన జీవితం అర్పించుకోమంటున్నాడు దేవుడు. మనకి ఈ సమయాన్ని దేవుడు ఇచ్చాడు. ఈరోజు నేను క్రీస్తు సువార్త అని యూట్యూబ్ ఛానల్లో అనేక మందికి ఈ వాక్యం చెప్తున్నాను. ఈ వాక్యం నా అంతటి నేను చెప్పేది కాదు, దేవుడు ఆలోచనతో నేను చెప్పగలుగుతున్నాను. ఏ వ్యక్తికి నిలబడి చెప్పాలి అంటే సొంత ఆలోచనతో ఎవరో చెప్పలేరు. కానీ పరిశుద్ధాత్ముడి దేవుడి సహాయంతో మన తలంపుల్లో, మన ఆలోచనలు కూడా దేవుడు ఏ వాక్యం ఇది తీసుకోండి, ప్రతి వారం అంతా కూడా ప్రార్థన చేసుకోండి, ఇది చెప్పాలి ప్రజలందరికీ కూడా. ఈ వాక్యాన్ని, సువార్తను, క్రీస్తు సువార్త అంటే దేవుని మాటలు చెప్పడమే సువార్త ఛానల్. క్రీస్తు సువార్త అని చెప్తున్నాం. అనేక మంది వాక్యం వింటున్నారు, చూస్తున్నారు. ఎందుకంటే నిండైన ఆశీర్వాదాలు వాళ్ళకి అందరికీ దయచేస్తాడు దేవుడు. ఈ వాక్యం వినటం వల్ల మనకి విశ్వాసం కలుగుతుంది. వాక్యం వినటం వల్ల మన ఆత్మకి, పరలోకానికి మనం వెళ్ళే మార్గము వాక్యము. ఈ వాక్యమే ఉన్నది, దేవుడే వాక్యమే ఉన్నాడు. మనందరికీ ఆధారభూతుడైన నీకు నాకు కూడా దీన స్థితిలోంచి ఉన్నతమైన స్థితిలోకి దేవుడు నిన్ను నన్ను నడిపించాలని దేవుడి సమయాన్ని ఇచ్చాడు. నీకు నాకు కూడా దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి ఆయనకి అప్పచెప్తూ, మీరందరూ ఈ వాక్యం విన్నట్లయితే ఎప్పుడు ఈ వాక్యం మీరు మీ సహోదరులందరికీ కూడా షేర్ చేసి ఈ వాక్యాన్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ని క్రీస్తు సువార్త అనేక మందికి ఈ మాటలు మీకు అందరికీ కూడా మీకు ఆశీర్వాదంగా దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించాలని నా మాటలు ముగిస్తూ ఈ వాక్యం పట్ల మనం ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధులైన మా పరలోకమున్న మా కన్న తండ్రి, నా ఘనమైన శ్రేష్టమైన మీ నామాన్ని బట్టి వందనాలు తండ్రి. ప్రభువా, ఈ సమయంలో ప్రభు ఇదిగో తండ్రి, దీన స్థితిలోంచి ఉన్నతమైన స్థితిలోకి నిలబెడతారని మీ వాక్యం సెలవిస్తుంది తండ్రి. ఇదిగో దావీదు ప్రభువా, గొర్రెలు కాసుకుంటే చిన్న బాలుడు
తండ్రి ఎందుకు పనికిరాని వాళ్ళు ప్రభువా, అలాంటి స్థితిలోంచి దేవా తండ్రి ఆ చిన్న బిడ్డను ప్రభువా, యవ్వన బాలుడు ప్రభువా, యుద్ధం నాది కాదు యెహోవాదని తండ్రి యుద్ధం చేసి ఆయన పక్షాన్ని నుండి ఉన్నతమైన స్థితిలో ఒక రాజుగా ప్రభువా తండ్రి మీరు నిలబెట్టిన బట్టి వందనాలు. ఈ వాక్యం వింటున్న వారిని చూస్తున్న వారిని ప్రభువా తండ్రి 30 వంతులుగా 60 వంతులుగా ఈ వాక్యాన్ని ఫలించి చేయండి, 100 వంతులుగా ఈ వాక్యం విని వాళ్ళు మారి అనేక మందికి ఈ వాక్యం అందరి హృదయాల్లో ఫలింపు చేయమని స్తోత్రములు తండ్రి, వందనాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్.